రాజకీయ ప్రవేశం ఉండకూడదు అనేటువంటి మన న్యాయ సూత్రం. భారత రాజ్యాంగం కూడా అదే చెబుతుంది. దురదృష్టం తండ్రి ఏటు కొడుకు ఏటు, తండ్రి ఏటు కొడుకు ఏటు. తండ్రి వేణుంబాకం సుందరరామరెడ్డి, కొడుకు వేణుంబాకం విజయసాయిరెడ్డి. ఇది యాదృచ్ఛికం. తండ్రి ఏటుగా ఉన్నాడు, ఇవాళ కొడుకు ఏటుగా ఉన్నాడు. వీళ్ళు ఇవాళ రాజకీయ నేపథ్యంలో తన గత చరిత్రని దాచిపెట్టి నేరమయ రాజకీయ జీవితాలు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. విజయసాయిరెడ్డి తండ్రులు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములు A1 వేణుంబాకం వెంకట సుబ్బారెడ్డి, A2 వేణుంబాకం సుందరరామరెడ్డి, A3 వేణుంబాకం వేణుగోపాల్ రెడ్డి. ఈ ముగ్గురు అంటే ఇక్కడ A2లో వేణుంబాకం సుందరరామరెడ్డి వచ్చారు, విజయసాయిరెడ్డి గారి తండ్రి. అందుకనే దాన్ని తండ్రి ఏటు కొడుకు ఏటు అన్నారు. నేరమయ రాజకీయ జీవితం అనేది వారసత్వం. వీళ్ళకి వారసత్వంలో ఉండి ఒక కన్న తండ్రినే హత్య చేసినటువంటి కుటుంబం నేపథ్యంలో నుంచి వచ్చాడు విజయసాయి. వేణుంబాకం లింగారెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క ఆస్తిపాస్తులను, ఆ వ్యక్తి యొక్క సంపూర్ణమైనటువంటి హక్కులను, అధికారాలను దోచుకోవడానికి విజయసాయిరెడ్డి నాన్న, పెద్దనాన్న, చిన్నాన్న అందరూ కలిసి తండ్రి వేణుంబాకం లింగారెడ్డి గారిని హత్య చేశారు. హత్య రాజకీయాల్లో ఆ కుటుంబం తరాలుగా ఉంది. దానికనే ఇవాళ దీన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. ఇది మేము ఆషామాషిగా చెప్పట్లేదు. ఈ కేసులో under section 302 of IPC session court number 17/1945 Honorable Session Judge Nellore dated September 15, 1945. ఇది కేసు యొక్క పూర్వాపరాలకు సంబంధించిన కేసు నంబర్. ఈ కేసులో ఇదేదో అనుకోని
ఏదో స్పాంటేనియస్గా ఏదో జరిగిపోయింది అనేది కాదు. 1936 నుంచి సిరీస్ ఆఫ్ సీక్వెన్సెస్, మల్టిపుల్ అటెంప్ట్స్ ఈ లింగారెడ్డి గారి మీద చేశారు. వీళ్ళు దేని కొరకు చేశారు? ఆస్తుల కోసం. అటువంటి నేర చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో వచ్చిన వాడే విజయసాయిరెడ్డి. అందుకనే అక్కడ తండ్రి ఏటూలో ఉన్నాడు, ఇక్కడ ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం, ఈ రాష్ట్ర ప్రజలను దోచుకోవడం, సంపదను దోచుకోవడం, దోచుకున్న సంపదని దాచిపెట్టుకోవడానికి ఈయన సలహాలు అన్నీ కలిపి ఈయన కూడా ఏటూ అయ్యాడు. ఈ కేసు రిజిస్టర్ చేసింది అత్యున్నతమైన విచారణ సంస్థ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇవన్నీ కూడా కేసులు రిజిస్టర్ చేశారు. ఒక విషయం ఏంటంటే, వీళ్ళు ఎంత అక్రమంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారంటే, భారతదేశం అంతా స్వాతంత్ర పోరాటంలో మునిగిపోయింది. ఈ దేశానికి స్వతంత్రం కావాలి, స్వతంత్ర పౌరులుగా మేము తీర్చిదిద్దబడాలని మొత్తం దేశమంతా ఆ ఆలోచనతో ఉంటే, వీళ్ళ కుటుంబం మాత్రం వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కూడా హత్యానేరం కింద శిక్ష పడడం, క్రిమినల్ ట్రెస్పాస్ కింద శిక్ష పడడం, దొంగతనం కింద శిక్ష పడడం, ఒకరిని హత్య చేయడానికి పూనుకున్నారనేటువంటి కేసు, ఇవన్నిటినీ కలుపుకుంటూ వితంతువులైనటువంటి మహిళల యొక్క ఆస్తుపాస్తుల్ని, వాళ్ళ యొక్క ఆస్తులని అన్నిటినీ అత్యంత దుర్మార్గంగా ఆక్రమించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసి, దానిలో చింత చెట్ల కోసం కూడా వీళ్ళు హత్యా నేరాలు చేశారు. చింత చెట్లు, గ్రామాల్లో చింత చెట్లను కూడా పంచుకునే దాంట్లో ఇన్ని రకాల దుర్మార్గాలు చేసినటువంటి కుటుంబం వీళ్ళది. ధాన్యపు రాసుల్ని, రైతులు వరి పంట కోసి ధాన్యపు రాసులను పెట్టుకుంటే ధాన్యపు రాసులను కూడా దొంగతనంగా ఎత్తుకెళ్ళినటువంటి నేర చరిత్ర వీళ్ళ కుటుంబాన్ని. అందుకనే నేర చరిత్ర కలిగినటువంటి వారసత్వ సంపద విజయసాయిరెడ్డి. ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది అది కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం చేసి, స్వయం వ్యాపారాలను చేసి, స్వయంగా పైకొచ్చి, ఆయన సొంత వ్యాపారాలతో అభివృద్ధి చెంది ఆర్థికంగా వృద్ధి చెందిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అందుకనే
ఈ కంపారిజన్ చెప్పాల్సి వస్తుంది. తండ్రి A2, చిన్నాన్న పెదనాన్నలు A1 A3లు ఆస్తుల కోసం హత్యలు చేశారు. హత్యా కేసు నంబర్ కూడా నేను మీకు చెప్పాను. ఏ కోర్టులో విచారణ జరిగింది, శిక్ష ఎక్కడ వేశారనేది కూడా చెప్పాను. ఈ రకమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి కుటుంబం వేణుంబాకం విజయసాయిరెడ్డిది. ఆ నేర ప్రవృత్తి ఉన్నది కాబట్టే ఆయన కూడా అదే విధంగా ఆస్తులు లాక్కోవడానికి, ప్రజల ధనాన్ని దోచుకోవడానికి, ప్రజల యొక్క ఆస్తిపాస్తుల్ని దౌర్జన్యపూరితంగా దక్కించుకోవడానికి ఈయన కూడా చేసిన ప్రయత్నాలు అనేకం ఉన్నాయి. విశాఖపట్నం దోపిడీలో విజయసాయిరెడ్డిదే A2 పాత్ర. ఇవాళ ఇటువంటి నేర చరిత్ర కలిగి, ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మనకి పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. మరి ఆయన A1 A2 పక్కన లేకపోతే ఎలా అనుకుని ఈయన్ని కూడా పెట్టినట్టున్నాడు అభ్యర్థిగా. ఇవాళ నెల్లూరు జిల్లా ప్రజలు ఆలోచించాలి, ఓటర్లు ఆలోచించాలి. ఇటువంటి నేర ప్రవృత్తి, నేరమయమైనటువంటి కుటుంబం నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంటుకి పంపిస్తారా మీరు? పంపించి ఈ దేశానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇటువంటి నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు అత్యున్నతమైనటువంటి చట్టసభలకు పోయి ఈ దేశాన్ని కాపాడాలా? ఇటువంటి వాళ్ళ వల్ల భారత రాజ్యాంగం అక్కడ బతుకుతుందా? చట్టం తన పని తను చేసుకుపోతుందా? వీటన్నిటికీ ఇవాళ ప్రజలే తీర్పు ఇవ్వాలి. అందుకనే ఈరోజు 302 సెక్షన్ ఐపీసీ కింద ముద్దాయిగా నేర ప్రవృత్తి కలిగినటువంటి ఈ వ్యక్తి శిక్షబడి ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు, నేను ముందే చెప్పాను పొద్దున్న ప్రెస్ మీట్లో కూడా, ఎందుకు నెల్లూరు నుంచి పారిపోయారు మీ కుటుంబం మీరు అని దానికి ఎప్పుడూ సమాధానం రాలే. గతంలో అడిగా, ఇప్పుడు అడిగా. ఎందుకు పారిపోయారంటే ఇందుకే శిక్షలు పడ్డాయి. 302 కేసులో శిక్ష పడింది. తర్వాత ఐపీసీ 447 సీసీ నంబర్ 1937 సెకండ్ మెజిస్ట్రేరియల్ కోర్టు ముత్తుకూరులో శిక్ష విధించారు. ఇటువంటి కేసుల్లో ఉన్న ఈ కుటుంబం ఇవాళ నెల్లూరు పార్లమెంట్లో ప్రజలకు పారిపోయారంటే ఇందుకే శిక్షలు పడ్డాయి. 302 కేసులో శిక్ష పడింది. తర్వాత ఐపీసీ 447 సీసీ నంబర్ 1937 సెకండ్ మెజిస్ట్రేరియల్ కోర్టు ముత్తుకూరులో శిక్ష విధించారు. ఇటువంటి కేసుల్లో ఉన్న ఈ కుటుంబం ఇవాళ నెల్లూరు పార్లమెంట్లో ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి చేస్తారు? వాని తండ్రి ఏదో తప్పు చేశాడు, కొడుకు ఏం సంబంధం అని అనడానికి లేదు. ఇక్కడ కొడుకు కూడా A2.
ఈ దేశాన్ని దోచుకున్నటువంటి ఆర్థిక నేరగాళ్లలో A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి. ఇటువంటి ఆర్థిక నేరగాళ్లు పార్లమెంట్కి పోయి డైరెక్ట్ ఎలక్షన్లో లోక్సభలో ఏ రకమైనటువంటి చట్టాలను తయారు చేస్తారు, ఏ రకమైనటువంటి చట్టాలను మనకు అందిస్తారు, ఒకసారి ప్రజలు ఆలోచించారు. నేను అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో నేరపూరితమైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి కలుషిత రాజకీయాలను చేస్తూ నేరమయమైనటువంటి ఈ వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. భారత అత్యున్నతమైన న్యాయస్థానం ఇవాళ చొరవ చూపాలి. భారత రాష్ట్రపతిది దీని మీద దృష్టి సారించాలి. భారతదేశ ప్రధానమంత్రి ఇటువంటి నేరగాళ్ళని మరి రాజకీయ ఏ పార్టీ కూడా వాళ్ళని అనుమతించడానికి అవకాశం లేని చట్టాలు తీసుకురావాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఆలోచన చేయండి. ఎలాంటి నేరపరమైన నేరమయమైన నేర ప్రవృత్తి కలిగినటువంటి A2 తండ్రి కొడుకు A2 ఇలాంటి విజయసాయి రెడ్డి ఇవాళ పార్లమెంటుకి ఎన్నిక కాబడ్డం సరైనటువంటిదేనా, సమంజసమైనటువంటిదేనా? భవిష్యత్ తరాల మన బిడ్డలకి మనం ఏమి నేర్పిస్తున్నాం ఆలోచించండి అని నేను నెల్లూరు పార్లమెంటులో ఉన్న ఓటర్ మహాశయులకు, ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయలక్ష్మి గారు ఒక మెసేజ్ పంపించారు. రాజశేఖర రెడ్డిని అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారం. కడప ప్రజలకు నా విన్నపం, వైఎస్ఆర్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తుంది. వైఎస్ఆర్ బిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా అని ఒక సమాచారం ఆమె కడప పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసింది. దీని అర్థం వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించమని, అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉండి అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చి వైఎస్ షర్మిల, వైఎస్ సునీత గారులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కోరుతూ ఇవాళ విజయమ్మ పంపినటువంటి ఈ మెసేజ్ ఉంది. మెసేజ్ చదివి వినిపించాను, ఆమె మాటల్లోనే విందాం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు విమర్శించారు, ఏ విధంగా అర్థం చేర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు, మీకు సేవ చేస్తానే ఆయన చెప్పారు. ఈరోజు ఆయన ముందు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకు ఇవ్వాలి. వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. కొడుకుతో ఉన్నటువంటి మరొక తండ్రి భాస్కర్ రెడ్డి కొడుకుని ఓడించమని, షర్మిలమ్మను గెలిపించమంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఆమె కోరుకుంటుంది. అవినాష్ రెడ్డిని ఓడించమని కోరితే అది ఈ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది.
వైసీపీ ప్రభుత్వాన్ని మీరు గెలిపించవద్దండి. ఇంతకన్నా వేరొక ప్రచారం ఏం కావాలి? ఇవాళ కన్న బిడ్డ పతనాన్ని కోరుకుంటుంది కన్న తల్లి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థం, మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని చెప్పి వైఎస్ షర్మిల ఒకవైపు, వైఎస్ సునీత ఒకవైపు ఇవాళ ప్రజాస్పందనని సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఇంతకన్నా వేరే అక్కర్లేదండి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ మోసపూరిత వాగ్దానాలు, దగాకోరు వాగ్దానాలకి ఇంకా మోసపోకూడదు. మీరు ఓటర్లు మీరందరూ కూడా మంచి ఆలోచన చేయండి. ఓటర్లు మంచి ఆలోచన చేయండి. ప్రజలు మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమందించి అనుభవము, విజ్ఞానము కలగొలిపినటువంటి రాజకీయ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చేసుకుందాం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుందాం, అనేక విధాలుగా సంక్షేమాన్ని అభివృద్ధి చేసుకొని పేద వర్గాల ప్రజల నుంచి పారిశ్రామిక రంగం దాకా అందరితో కలిసి ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిపించుకుంటాం. మేమెందుకు ఇంత దూరం ఈ నేరమయ రాజకీయాలు, నేర ప్రవృత్తి గురించి నేను మాట్లాడుతున్నానంటే, నాది రైతు కుటుంబం, నా వ్యక్తిగతం. కానీ విజయసాయిరెడ్డి, విక్రమరెడ్డిలు ఇవాళ కార్పొరేట్ క్రిమినల్స్, వాళ్ళు కార్పొరేట్ క్రిమినల్స్. వాళ్ళు ఇటువంటి కార్పొరేట్ క్రిమినల్స్ ఇవాళ మీకు అవసరమా? ప్రజలకు ఏం చేస్తారు వీళ్ళంతా? అందుకనే ప్రజలు, ఓటర్లు బాగా ఆలోచించి తప్పనిసరిగా సమాజం కోసం నిరంతరం తప్పించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించమని కోరుకుంటున్నాను.